జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చూసినట్లయితే బహుజన సమాజ్ పార్టీ ఒక బహుజన నాయకుడు, మరి అటువంటి మహానుభావుడు ఎంతో ధైర్యం చేసి ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 10 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఈరోజు అతి దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ హత్య చేసినటువంటి గూండాలని గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో స్టాలిన్ గారు, మరి దోషుల్ని శిక్షించాలి. ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ స్టేట్ జనరల్. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఆమ్స్ట్రాంగ్ గారిని గూండాలు పైశాచికంగా హత్య చేయడం జరిగింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు నివాళులర్పించడం, నిరసన తెలియజేయడం బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నారు. ఈ హత్య వెనుక చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఎన్నో రకాలైన కారణాలు, మతోన్మాదుల హస్తం కూడా ఉన్నది. ఎందుకంటే ఆర్మ్స్ట్రాంగ్ గారు తమిళనాడు రాష్ట్రంలో బాగా ఎదుగుతున్న వ్యక్తి, బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకోబోతున్న వ్యక్తి కాబట్టి గూండాల ప్రమేయం ఉన్నది. అలాగే మతోన్మాదుల ప్రమేయం ఉంది, రాజకీయ కోణం కూడా ఉన్నది. కాబట్టి మిత్రులారా, దయచేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే స్టాలిన్ గవర్నమెంట్ని అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి, అన్ని రకరకాలైన ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజమైన దోషులో వాళ్ళని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రక్షణ కల్పించాలి, రాజకీయ నాయకులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎవడైతే రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు గూండాలైతేనే, రాజకీయ శక్తులైతేనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం మిత్రులారా. కాబట్టి దయచేసి అందరినీ మానవ సమాజం అంతా, మానవతావాదులంతా ఈ యొక్క హత్యని ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్, అమర్.